పరిస్థితి చూస్తుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని కూడా అయిపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లే మార్గం కావడంతో అందరూ కూడా ఈ రోజు దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పెద్దమ్మ తల్లి గుడి వద్ద నుంచి మొదలుకొని ఇక్కడ ఎన్టీఆర్ భవన్ అంటే చుట్టుప్రక్కల జూబ్లీ చెక్ పోస్ట్ అన్నిటికీ కూడా సెంటర్ కాబట్టి ఈ ఏరియాలో అన్ని వైపుల నుంచి కూడా వెహికల్స్ పెద్దమ్మ తల్లి గుడి వైపుకే వెళ్లడంతో ఇక్కడ ట్రాఫిక్ బాగా ఎక్కువ రద్దీ కనబడుతోంది. సో వెహికల్స్ అన్ని కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కడికక్కడ అలా స్టక్ అయిపోయి కనబడుతున్నాయి అన్నమాట. ప్రజలందరూ కూడా చాలా దూరం నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అయి ఉంది, చాలా వెహికల్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ వాహనదారులు కూడా మనతో పాటు మనకి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అటు పోలీస్ అధికారులు కూడా పటిష్ట చర్యలు అయితే తీసుకుంటున్నప్పటికీ కూడా జనసాంద్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాహనాల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో క్రమక్రమంగా ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సో ఎట్ ఎనీ కాస్ట్ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలోనే పోలీసులు ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు ప్రజలందరూ కూడా పెద్దమ్మ తల్లి గుడికి క్యూ కట్టడంతో ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి అయితే చాలా అగమ్యగోచరంగా ఉందనే చెప్పాలి. సో ప్రజలందరూ కూడా చాలాసేపటి నుంచి ట్రాఫిక్ లో స్టక్ అయిపోయి ఉన్నామని కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా కొత్త ఏడాది కొత్తగా అందరూ కూడా శుభంగా అడుగు పెట్టాలి, కొత్త ఏడాదిలోకి మంచి జరగాలి అందరికీ అని కోరుకుంటూ కూడా అందరూ కూడా మనశ్శాంతి కోసం అమ్మవారిని అలాగే దైవ దర్శనాలను చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్ భాగ్యనగరంలో. సో న్యూ ఇయర్ కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలందరూ కూడా పెద్దమ్మ తల్లి గుడికి బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. అండ్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఇంకొక రేంజ్ లో ఉందని చెప్పాలి ట్రాఫిక్ జామ్. సో ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటే ఈవినింగ్ దాకా కూడా ఇదే పరిస్థితి ఉండేటువంటి ఆస్కారమే కనబడుతోంది. బికాస్ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఆఫీసులకు వెళ్తున్నారు. సో మధ్యాహ్నం నుంచి యాక్టివ్ అవుతుంది కదా సొసైటీ అంతా కూడా. సో నిన్న అంతా కూడా లేట్ నైట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కొంత రోడ్ల మీదకి రావడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా మధ్యాహ్నం నుంచి భారీగా రద్దీ అయితే పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎటు చూసినా కూడా అంటే సిగ్నల్ పడుతున్నప్పటికీ సిగ్నల్ నుంచి మరొకసారి సిగ్నల్ వేసే సమయానికి కూడా మళ్ళీ అంతే స్థాయిలో వాహనాల తాకిడి అయితే ఈ జంక్షన్ కి పోటెత్తిందనే చెప్పాలి. సో ఇక్కడ మొదలుకుంటే అంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మొదలుకుంటే ఈ ట్రాఫిక్ జామ్ పెద్దమ్మ తల్లి గుడి వద్దకు వరకు కూడా అంతే ట్రాఫిక్ జామ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజలందరూ కూడా బంపర్ టు బంపర్ వెహికల్స్ ని ఆపి మెల్లగా వెహికల్స్ అన్ని కూడా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా ట్రాఫిక్ జామ్ ఎలా ఉందనేది మనకి విజువల్స్ లో చూస్తుంటే అర్థమవుతుంది ఝాన్సీ రాణి. సో కాసేపట్లో ఏమన్నా ఈ ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉందా అంటే మాత్రం సో పెద్దమ్మ తల్లి గుడికి ఈవినింగ్ దాకా కూడా అండ్ ప్రజలు పోటెత్తేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో